ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఎంటైర్ ఇంట్రడక్షన్ ఏమి మీతో డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మనకి కావాల్సిన మినిమం ఇన్ఫర్మేషన్ ఏంటో అని మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం తప్ప కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పట్లేదు. సో ఇక కమింగ్ టు ద పాయింట్, సెట్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేసేయచ్చు అని ప్రతి టీచరు చెప్తూనే ఉంటాము. అయినా ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది సెట్స్ పూర్తి మార్కులు స్కోర్ చేయలేకపోతూ ఉంటారు. మెయిన్ రీజన్ ఒకటే, మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సమితి నిర్మాణ రూపం లేదా సెట్ బిల్డర్ ఫామ్ లో ఒక మనకి క్వశ్చన్ ఇస్తే దాన్ని చదివి అక్కడ ఉండే డిస్క్రిప్షన్ని అర్థం చేసుకొని దానికి రిలవెంట్గా ఉండే ఒక సెట్ రాసుకోవడం అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్నది నేను పేపర్స్ కరెక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్న విషయం ఇది. సో ఎక్కడ అయితే పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో ఆ పర్టికులర్ పాయింట్ మీదే ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఏంటి అంటే మనకి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్స్ కనుక కరెక్ట్గా తెలిస్తే, అది కనుక మనం గుర్తుపెట్టుకుంటే సెట్స్లో ఎలాంటి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినా మ్యాక్సిమం దాన్ని అర్థం చేసుకుని సెట్ రాయడం అనేది మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఒక్కసారి అది కనుక మనకి అలవాటు అయిపోయి కంఫర్ట్ అయింది అంటే దాదాపు 90-95% మనకి పర్ఫెక్షన్ వస్తుంది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. నౌ లెట్స్ హావ్ ఎ స్మాల్ లుక్, ఒక చిన్న లుక్ చూడండి. న్యాచురల్ నంబర్స్ లేదా సహజ సంఖ్యలు అని అంటుంటాం. సో ఇవి జనరల్ గా మనకి లోయర్ క్లాసెస్ లో మేబీ 4th క్లాస్ నుంచే మీరు ఇవి విని ఉంటారు. మేబీ 6th క్లాస్ 7th క్లాసెస్లో కూడా ఎప్పుడు రియల్ నంబర్ చాప్టర్ అంటే ఫస్ట్ చాప్టర్ ఎప్పుడు మొదలు పెట్టినా సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు ఇలాంటి వర్డ్స్ మీరు వింటూ ఉంటారు. సో న్యాచురల్ నంబర్స్ అనేది మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. వీటిని మనం సహజ సంఖ్యలు అంటుంటాం. సెకండ్ది హోల్ నంబర్స్. ఇవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ జాగ్రత్త చూడండి, ఈవెన్ నంబర్స్ అంటే మనం తెలుగులో సరి సంఖ్యలు అంటుంటాం. సో వీటిని మనం 2తో మొదలుపెట్టి రాస్తాం. 2, 4, 6, 8, 10 ఎక్సెట్రా ఎంతవరకు కావాలంటే అంతవరకు రాసుకుంటాం. ఈవెన్ నంబర్ కాని నంబర్స్ ని మనం ఆడ్ నంబర్స్ అంటుంటాం. సో 1, 3, 5, 7 డాష్. ఫైన్, ఇవి 4 అందరికీ టక్కని ఈజీగానే అర్థమవుతాయి. బట్ ఇంతకి కొంచెం దాటి వస్తే అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏంటి అంటే ప్రైమ్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. మనకి ఫస్ట్ చాప్టర్ లో కూడా ఈ వర్డ్ 2-3 సార్లు మనకి వినపడతా ఉంటుంది, ప్రైమ్ నంబర్స్ అని. సో ప్రైమ్ నంబర్స్ మనకి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్. నేను వాంటెడ్గా రాయడమే 20 వరకు ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయో అవన్నీ రాశాను. మినిమం మీరు ఒక 50 వరకు ఉండే ప్రైమ్ నంబర్స్ కనుక కరెక్ట్గా మీ మైండ్లో గుర్తుపెట్టుకొని ఉంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా హ్యాపీగా అర్థం చేసుకుని రాసేయచ్చు. సో ప్రైమ్ నంబర్స్ లేదా ప్రధాన సంఖ్యలు అంటే ఇవి. నెక్స్ట్ స్క్వయర్ నంబర్స్ లేదా మనము వర్గ సంఖ్యలు అంటుంటాం. అంటే 1 into 1 వస్తుంది, 2 into 2 4 వస్తుంది, 3 into 3 9 వస్తుంది, 4 into 4 16 వస్తుంది. ఈ 1, 4, 9, 16 వీటినే మనము వర్గ సంఖ్యలు లేదంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటుంటాం. సో 1, 4, 9, 16, 25, 36, 49 అండ్ డాష్. సో నేను వాంటెడ్గా 50 లోపు ఉండే వర్గ సంఖ్యలు లేదంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ రాశాను. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, హోల్ నంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, స్క్వేర్ నంబర్స్ అంటే ఏంటి, తెలుగులో అయితే సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు, వర్గ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు. ఈ వర్డ్ చెప్తున్నప్పుడు క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు ఆ వర్డ్ కరెక్ట్గా మీకు తెలియకపోతే మీరు ఏం చేసినా అదంతా కంప్లీట్గా వేస్ట్ తప్ప ఎందుకు పనికిరాని క్యాలిక్యులేషన్స్ లేదా పేపర్ వేస్ట్, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఇవి కాకుండా ఇంకొక 2 వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్యాక్టర్స్ లేదా తెలుగులో కారణాంకాలు అంటాం.
రెండోది మల్టిపుల్స్. గుణకాలు అంటాం. ఫ్యాక్టర్స్ అంటే మీరు ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ని డివైడ్ చేసే నెంబర్స్ ఏంటి అన్నదే ఫ్యాక్టర్స్. గుణకాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 యొక్క గుణకాలు అంటే మీకు లైక్ సంథింగ్ లైక్ 7 టేబుల్ అంటే 7వ ఎక్కం 7 1 7 14 21 28 వీటిని మనం గుణకాలు, ఇంగ్లీష్లో అయితే మల్టిపుల్స్ అంటుంటాం. సో మై డియర్ చిల్డ్రన్ 1 2 3 4 5 6 7 8 ఈ 8 ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే 95% ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ సెట్స్, సమితుల్లో ఉండే 95% 95% ప్రాబ్లమ్స్ అన్ని సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తే దాని నుంచి మనం సెట్ రాసుకోవడం అందరికీ కంఫర్ట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెట్ బిల్డర్ ఫామ్ ఎలా ఇస్తారో మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా ఇచ్చి ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ బిలో 10 అని ఇలా ఇస్తాడు. ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ బిలో 10. అదే తెలుగులో అయితే ఎక్స్ అన్నది 10 లోపు ప్రధాన సంఖ్య. అంటే అది మనం చదివి వాడు ఏమడుగుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, వాడు చెప్పిన దానికి నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి తీసుకొచ్చి జాగ్రత్తగా అటువైపు ఇటువైపు బ్రాకెట్స్ వేసి మనం బుద్ధిగా కూర్చోబెడితేనే మనకి సెట్ ఫామ్ అయినట్టు. సో ఇక్కడ నేను కొంచెం గ్యాప్ వదిలిపెట్టి రాస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు అనేది రాసుకొని సో ఏమన్నాడు, ప్రైమ్ నంబర్ బిలో 10. మీకు ఖచ్చితంగా ఇలా అనగానే మీరు అప్పటికప్పుడు నేను పేపర్స్ తీపి నేను చెక్ చేస్తానంటే కుదరదు. ప్రైమ్ నెంబర్స్ అంటే మీ ముందు ఇలా క్యాట్ వాక్ చేసుకుంటూ నెంబర్స్ మూవ్ అవ్వాలి. 2 3 5 7 11 13 17 19 సో ఇట్లా వరుసగా వెళ్తూ ఉండాలి. సో వెళ్తున్నప్పుడు అవి చూడగానే ఆ ప్రైమ్ నెంబర్స్ కమ్ అని మనం తీసుకొచ్చి లాక్కొచ్చి కూర్చోబెట్టాలి. కూర్చోబెడుతున్నప్పుడు కూడా బిలో 10 అన్నాడు, 10 లోపే ఉండాలి, 10 లోపే ఉండాలి అన్నాడు. సో 2 3 5 7 అయిపోయింది. దట్స్ ఆల్. ఇక్కడ ఉండే ప్రతి నెంబర్ ప్రైమ్ నెంబరే, 10 లోపే ఉంది. 8 ఎందుకు రాయలేదు, ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. మరి 11 ఎందుకు రాయలేదు, అది ప్రైమ్ నెంబరే కానీ మనకి 10 లోపే ఉండాలని చెప్తున్నాడు కాబట్టి ఇది. సో ఇలా సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తే సమితిని రాసుకోవడం లేదా సెట్ రాసుకోవడం అన్నది ఖచ్చితంగా తెలియాలి. దీన్నే మనం రోస్టర్ ఫామ్ అని అంటూ ఉంటాం. ఇది 1 మార్క్ కి కూడా ఇంపార్టెంట్. అంటే ఇది తెలిస్తే కేవలం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చేయడానికి మాత్రమే పనికొచ్చే ఇన్ఫర్మేషన్ కాదు. ఇది 1 మార్క్ బిట్స్ లేదంటే హాఫ్ మార్క్ బిట్స్ కూడా చేయడానికి చాలా సార్లు ఇలా క్వశ్చన్స్ వచ్చి అంటే ఇలా సమితి నిర్మాణ రూపం లేదంటే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి దాని నుంచి సెట్ రాయమని 1 మార్క్ కి అడుగుతూ ఉంటాడు. సపోజ్ ఇంకొకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బి x is a factor of suppose 18 అంటే x అనున్నది 18 యొక్క కారణాంకం. ఇక్కడ ఎందుకు సపోజ్ ఇక్కడైతే 10 లోపు అన్నాడు, ఇక్కడ ఎందుకు అలా బౌండరీ ఇవ్వలేదు అంటే ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు అనేవి మనకి లిమిటెడ్ గా ఉంటాయి, అంటే పరిమితంగా ఉంటాయి, అలా వెళ్తూనే ఉండవు. ప్రధాన సంఖ్యలు అనుకోండి అది ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలియదు, అందుకనే ఒక బౌండరీ పెట్టి ఇంతలోపే తీసుకోండి అంటున్నాడు. కానీ ఫ్యాక్టర్స్ మాత్రం ఖచ్చితంగా మనకు 10 20 30 4 5 6 7 కొన్ని లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి ఎన్ని వస్తే అన్ని తీసుకోండి అని. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, 18 యొక్క ఫ్యాక్టర్ అంటే 18 అనే ఒక నెంబర్ ని 18 అనే ఒక నెంబర్ ని ఏ నంబర్స్ అయితే డివైడ్ చేస్తాయో అంటే భాగిస్తాయో ఆ నెంబర్స్ పట్టుకొచ్చి పెట్టండి అంటున్నాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ బి అని ఇలా పెట్టుకొని 1 నుంచి స్టార్ట్ చేయాలి. మరి చాలా మంది మర్చిపోయే విషయం ఏంటంటే 1 పెద్దగా పట్టించుకోరు. 1 ఆల్వేస్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. లెక్కల్లో చాలా పవర్ఫుల్ ఏంటంటే 1. అందుకే ఫస్ట్ ర్యాంక్ అంటుంటారు, ఫస్ట్ వస్తేనే గ్రేట్ అంటుంటారు. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ థింగ్ 1 అనేది ఏ నెంబర్ నైనా డివైడ్ చేస్తుంది కాబట్టి 1తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఒక్కొక్క నెంబర్ చెక్ చేసుకుంటే వెళ్తాం. 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది ఎందుకంటే 3 6 18 అని నాకు గుర్తుంది. 4 డివైడ్ చేయదు ఎందుకంటే మనకి 4th టేబుల్లో లేదా 4వ ఎక్కంలో ఎక్కడ నాకు 18 కనపడదు, దాని అర్థం 18 4తో డివైడ్ కాదు అని అర్థం. సో 4 కాదు, 5 కాదు, 6 పోతుంది, ఎస్ 6 3 7 ఛాన్స్ లేదు, 8 ఛాన్స్ లేదు, 9 పోతుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న నెంబర్లో హాఫ్ ఆఫ్ ది నెంబర్ అంటే దాంట్లో సగం ఇక్కడ కనపడుతుందో ఇక వెంటనే నెక్స్ట్ నెంబర్స్ ఏవి చెక్ చేయకుండా డైరెక్ట్ గా నెంబర్ రాసేయచ్చు.
18 ఇచ్చిన నెంబర్ ఖచ్చితంగా చాలా మంది ఒకటైనా మర్చిపోతుంటారు, 18 అయినా మర్చిపోతుంటారు. సో ఖచ్చితంగా 2 తీసుకోవాల్సిందే, అదైతే మర్చిపోతే ఎవరు. సో మనకు క్వశ్చన్ కనపడగానే క్వశ్చన్లో ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చాడో, అంటే ఏదైతే సమితి నిర్మాణ రూపంలో ఇచ్చున్నారో అది కరెక్ట్గా అర్థం చేసుకొని దానికి సంబంధించిన నంబర్స్ తీసుకొచ్చి కరెక్ట్గా సెట్ రాయగలిగితే మనకి దాదాపు 50% ఆఫ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఇది కనుక మీరు తప్పు రాస్తే మీరు తర్వాత ఏం చేసినా అదంతా జస్ట్ బూడిదలో పోసిన పన్నీరు అని అంటుంటారు కదా, అలాంటిదే. సో చాలా మంది మార్క్స్ పోగొట్టుకునే విషయం ఇదే. సో మై డియర్ వ్యూవర్స్ అండ్ చిల్డ్రన్, సమితుల్లో ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ సమితులు అంటే డెఫినేషన్ కానీ, అంటే నిర్వచనాలు కానీ, లేకపోతే అదర్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ ముట్టుకోలేదు. కేవలం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బీ క్లియర్, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇవేట్ కాకుండా కొన్నిసార్లు ఏదైనా కొత్తది లైక్ క్యూబ్ నంబర్స్ అనో లేకపోతే ఇంకొకటనో చాలా రేర్గా అడగడానికి ఛాన్స్ ఉంది. సో వాటి గురించి కొంచెం మీరు చేస్తూ ఉంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము చేయగలమని. సో ప్రస్తుతానికైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా తెలిస్తేనే మీకు కంప్లీట్గా ఫుల్ మార్క్స్ పడతాయి, అదర్వైజ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో టేక్ కేర్. సెట్స్లో వెన్ డయాగ్రామ్స్ ఎలా చేస్తామన్నది నేను మరొక వీడియోలో ప్రస్తావిస్తాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ నైట్. మీ లెక్కల మాస్టర్. సమితుల్లో లేదా సెట్స్లో 4 మార్క్స్కి దాదాపు ప్రతి క్వశ్చన్ పేపర్లో మీకు కనపడే క్వశ్చన్ ఇది. అంటే సమితి నిర్మాణ రూపంలో లేదా సెట్ బిల్డర్ ఫామ్లో మనకి 2 సెట్స్ ఇస్తాడు. దాన్ని చదివి అర్థం చేసుకొని దాని నుంచి సెట్స్ రాసుకొని అక్కడి నుంచి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ కనుక్కోవడం వరకే మనం 4 మార్క్స్ క్వశ్చన్గా అర్థం చేసుకుంటాం. ఇది మీరు అనుకున్నట్టు 4 మార్క్స్ క్వశ్చనే, బట్ కొన్నిసార్లు ఇది ఇంకా పరిధి దాటి మేబీ ఇవేమీ రాయకుండా వెన్ డయాగ్రామ్స్ చూపించండి నాకు అని అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు మనకి ఎంటైర్ ప్రాబ్లం ఒక సమితి నిర్మాణ రూపంలో మనకు ఒక సెట్ ఇస్తే, సెట్ బిల్డర్ ఫామ్లో సెట్ ఇస్తే దాని నుంచి రోస్టర్ రూపంలో ఒక సెట్ రాసుకోవడంలో మనకి 1 మార్క్ క్వశ్చన్ కవర్ అవుతుంది. అలాగే దాని నుంచి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రాసుకోవడంలో కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే వెన్ డయాగ్రామ్స్ లో నెంబర్స్ వేయడం తెలుసుకోవడంతో కూడా మనకి 4 మార్క్స్ ప్రాబ్లం కూడా కవర్ అవుతుంది. కాబట్టి నేను ఈ ప్రాబ్లం తీసుకున్నాను. ఒకసారి మీరు బోర్డ్ చూస్తే 2 సెట్స్ ఇచ్చాడు. సో ఏంటంటే ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బిలో 10 అని అన్నాడు, బి వచ్చేసి ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 18 అని అన్నాడు. సో అది చదివి అర్థం చేసుకుని ఫస్ట్ సెట్స్ రాయడం తెలిస్తే దాని నుంచి మనం ఫర్దర్ టకటక ముందుకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ సెట్ ఏ, సెట్ బి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎగ్జామ్స్లో చాలా మంది ఇది క్వశ్చన్ పేపర్లో ఉంటుంది, ఇది రాస్తారు, తప్పేం లేదు, అది కరెక్టే. కానీ మీరు రాస్తున్న ఆన్సర్ నీట్గా కనపడాలి అంటే పేపర్లో అక్కడ క్వశ్చన్ పేపర్లో ఏ సెట్ బిల్డర్ ఫామ్ అయితే ఇచ్చారో, అంటే ఏ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారో అది యాస్టీస్గా ఆన్సర్ షీట్లోకి కాపీ చేసి దాని కింద మీరు సెట్ రాస్తే చూడ్డానికి బాగుంటుంది, మిస్టేక్స్ పోవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, అంటే అతను ఇచ్చిన డిస్క్రిప్షన్కి నేను కరెక్ట్గా నెంబర్స్ రాసానా లేదని చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్క నెంబర్ మీరు మిస్ చేసినా లేదంటే ఏ ఒక్క నెంబర్ని ఎక్స్ట్రాగా తీసుకొచ్చి మీరు సెట్లో కూర్చోబెట్టినా మీరు చేస్తున్న పనంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది మాత్రం చాలా క్లియర్గా మెయింటైన్ చేయండి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ బిలో 10 అన్నాను. సో ఇంతకుముందు నేను చెప్పినట్టే జస్ట్ ప్రైమ్ నంబర్స్ 2, 3, 5, 7 వాడు ఇచ్చిన డిస్క్రిప్షన్కి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇంకొకటి వచ్చేసి సెట్ బి అన్నాం. ఏమన్నారు, ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 18 అంటే 18 అనే నెంబర్ని డివైడ్ చేసే నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏమవుతుంది, మనకి 1 తీసుకున్నాం, 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, 4 సాటిస్ఫై కాదు, 5 కాదు, 6 అవుతుంది, ఫైన్, 7 కాదు, 8 కాదు, 9 అవుతుంది, వెరీ గుడ్. నెక్స్ట్ 9 నుంచి డైరెక్ట్గా 18కి జంప్ అయిపోవచ్చు. సో ఇది క్వశ్చన్ పేపర్లో లేదా ఒక క్వశ్చన్ కనపడినప్పుడు దానికి రిలవెంట్ సెట్స్ మనం రాసామా లేదా అన్నది మీరు ఇక్కడ ఆగి A to Z కరెక్ట్గా చెక్ చేసుకుని ముందుకు వెళ్తేనే మీరు పర్ఫెక్ట్గా ముందుకెళ్తున్నట్టు. ఏం పర్లేదు నేను రాసి ఉంటాను అని మీరు ముందుకెళ్ళారనుకోండి, ఏ ఒక్క నెంబర్ రాయడం మర్చిపోయినా లేదా ఏ ఒక్క నెంబర్ ఎక్స్ట్రాగా తీసుకొచ్చి పెట్టినా అంతా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒరిజినల్ దాంట్లోకి వద్దాం.
నేను ఇంతకుముందు కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను, ఎప్పుడైతే మీరు రెండు సెట్స్ రాస్తారో కామన్ ఎలిమెంట్స్కి ఇట్లా లైట్గా మ్యాపింగ్ చేసేయండి అని. కామన్ ఎలిమెంట్స్ రెండిట్లో ఉండే ఎలిమెంట్స్ ఒకదానికోటి ఇట్లా జస్ట్ ఇట్లా ఇట్లా ఆరో మార్క్స్ లాగా పెట్టి, బెటర్ మీరు పెన్సిల్తో పెట్టి చేశారనుకోండి, సో హ్యాపీగా చూడగానే ఏవి కామన్ ఎలిమెంట్స్ అనేది మనకు అర్థమైపోతుంది, రాయడం కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఈ 4 సెట్స్లో అక్కడ అడుగుతున్నది మనకి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ కదా. ఫస్ట్ నేను ఏ ఇంటర్సెక్షన్ బితోనే మొదలు పెడతాను, ఎందుకంటే రెండు సెట్స్ రాసుకున్నప్పుడు నేను ఇట్లా మ్యాపింగ్ వేయగానే నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఓహో ఇవి రెండు ఎలిమెంట్స్ నాకు రెండిట్లో ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా నేను ఏ ఇంటర్సెక్షన్ బి దగ్గర 2,3 అని పెట్టేస్తాను. ఫైన్, చూడగానే రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏ యూనియన్ బి నేను అప్పుడే వెళ్ళను, ఏ మైనస్ బి తీసుకుంటాను. ఏ మైనస్ బి అంటే అర్థం అఫ్కోర్స్ మీరు వినే ఉంటారు, ఏలో ఉండి బిలో లేని ఎలిమెంట్స్, ఆర్ సింప్లీ యూ కెన్ సే ద ఎలిమెంట్స్ విచ్ లైస్ ఇన్ ఓన్లీ ఏ బట్ నాట్ ఇన్ బి. ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. రెండిట్లో ఉంటే నాకు కుదరదు, ఏలో మాత్రమే ఉండాలి. సో అలాంటప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కానీ బట్ ఇక్కడ నేను మ్యాపింగ్ వేసాను కదా, అంటే ఆరో మార్క్స్ వేసాను కదా, సింపుల్ ఏ సెట్ లో ఆరో మార్క్ లేని ఎలిమెంట్స్ మాత్రమే పిక్ చేసుకోండి. ఇక్కడ 5కి 7కి ఎలాంటి ఆరో మార్క్ లేదా మ్యాపింగ్ లేదు కాబట్టి సింపుల్ గా 5,7 ఏ మైనస్ బి. బి మైనస్ ఏ అంటే కూడా అర్థం అదే, బిలో ఉండి ఏలో ఉండకూడదు. ద లైస్ ఇన్ ఓన్లీ బి బట్ నాట్ ఇన్ ఏ, ఎలిమెంట్స్ లైస్ ఇన్ బి బట్ నాట్ ఇన్ ఏ. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ మ్యాపింగ్ లేని ఎలిమెంట్స్ మాత్రం పిక్ చేసుకొని 1, 6, 9, 18. 1, 6, 9, 18 సరిపోయింది, వెరీ గుడ్. ఇప్పుడు ఫైనల్ గా ఏ యూనియన్ బి దగ్గర కోసం. ఏ యూనియన్ బి అంటే అందరికీ తెలిసిందే, రెండు సెట్స్ కలిపేసి రాయాలి, కాకపోతే నెంబర్స్ ఏవి రిపీట్ కావడానికి వీల్లేదు. సో అలాంటప్పుడు మనం ఏం రాద్దాం, ఫస్ట్ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని రాసేస్తున్నాను. 2, 3, 5, 7 రాసేసాను. సెకండ్ ఎలిమెంట్స్ లోంచి సెట్ రాస్తున్నప్పుడు, ఎలిమెంట్స్ రాస్తున్నప్పుడు ఆల్రెడీ మ్యాపింగ్ ఉండేవి ఇక్కడ ఉండిపోయినాయి కదా. సో కాబట్టి మిగతావన్నీ 1, 6, 9, 18 ఇలా తీసుకోండి. సో మనకి మొత్తం ఆల్ ద 4 ఏవైతే అక్కడ అడుగుతారో, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ అడుగుతారో అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వెన్ డయాగ్రామ్స్. కొన్నిసార్లు ఇదేమీ లేకుండా డైరెక్ట్గా ఈ రెండు సెట్స్ మాత్రమే ఇచ్చి వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయమని అడగచ్చు. సో అది ఇంకా ఈజియెస్ట్ వన్. బట్ ఇక్కడ నేను చెప్తుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పిల్లల్లో ఉండేది, జస్ట్ లైక్ దట్ అలా రాసేస్తారు, ఏ ఊరికే నెంబర్స్ రాసేస్తారు. అసలు ఏంటి, పైన బాక్స్ కొంతమంది వేయరు, ఇక్కడ ఆల్ఫాబెట్స్ కొంతమంది వేయరు. ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు ఫుల్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్లేదులే పార్షియల్ మార్కింగ్ చేసేస్తారు, పట్టించుకోవాలని మాత్రం దయచేసి పబ్లిక్ ఎగ్జామ్లో అనుకోవద్దు. ప్రతి చిన్న విషయం కూడా కౌంటే అవుతుంది, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో. సో ఇక్కడ ఈ చిన్న సింబల్ ఖచ్చితంగా ప్రతి బాక్స్లో మీకు కనపడాలి. దీన్నే మనం ఇలా రాస్తాం, దీన్ని మ్యూ అంటాం, విచ్ ఇండికేట్స్ యూనివర్సల్ సెట్. మ్యూ అనే సింబల్ విశ్వ సమితిని సూచిస్తుంది. ఇది హాఫ్ మార్క్ పెట్టికి ఇంపార్టెంట్. తిప్పి అడుగుతాడు, విశ్వ సమితిని సూచించే గుర్తు డాష్. రైట్ ద సింబల్ విచ్ రిప్రజెంట్స్ యూనివర్సల్ సెట్ డాష్. ఆర్ రివర్స్, మ్యూ అనేది డాష్ సెట్ ని సూచిస్తుంది, డాష్ సమితిని సూచిస్తుంది. మ్యూ ఇస్ ద సింబల్ విచ్ రిప్రజెంట్స్ డాష్ సెట్, యూనివర్సల్ సెట్. ఇలా అడుగుతాడు. సో ఇది హాఫ్ మార్క్ పెట్టి కూడా ఇంపార్టెంట్. సో మ్యూ అనేది ప్రతి చోట కనపడాలి. అలాగే ఈ ఆల్ఫాబెట్స్ ఏ బి, కంపల్సరీ కనపడాలి. కమింగ్ టు ఆల్ దీస్ 4, ఇవి 4 మీరు ఏ ఆర్డర్లో రాస్తారు అనేది మీ ఇష్టం. అంటే ఇక్కడే ఏ యూనియన్ బి ఉండాలి, ఇక్కడే ఏ మైనస్ బి ఉండాలి, అలాంటి రూల్స్ ఏం లేవు. మీరు ఎక్కడన్నా మొదలు పెట్టచ్చు, కానీ మీరు ఇక్కడ ఒకటి రాసి లోపల ఇంకొకటి రాస్తే మాత్రం కుదరదు. సో నేను మామూలు ఆర్డర్గా రాసుకుంటున్నాను, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రాస్తున్నాను. 5. సో బాక్స్ వేశాను, సర్కిల్స్ వేశాను, మ్యూ మర్చిపోలేదు. అలాగే నేను లోపల డ్రా చేసిన సర్కిల్స్కి ఆల్ఫాబెట్స్ ఏ అండ్ బి సెట్ని రిప్రజెంట్ చేసేవి, అంటే సమితిని సూచించే ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని మర్చిపోలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నేను మళ్ళీ నాకు చాలా కంఫర్ట్ జోన్, నాకు బాగా ఈజీగా అనిపించే దానితోనే నేను మొదలు పెట్టడానికి ఇష్టపడతాను. నాకు చాలా ఈజీగా అనిపించేది ఏ ఇంటర్సెక్షన్ బి. ఏమొచ్చింది మనకి 2,3 వచ్చింది. సో 2,3 అనేది ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ పెట్టాను కాబట్టి ఈ మధ్యలో కనపడుతున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బిని సూచించే ప్లేస్ లేదా ప్రదేశం. సో అక్కడ ఏం కనపడుతున్నాయో అవి ఇక్కడ నేను 2, 3 అని ఇలా రాశాను. అంతే, ఇంకా మిగతా ఏవి రాయను అక్కడ. ఓన్లీ 2,3 రాశాను. ఇంకా మిగతాదంతా నాకు అనవసరం, వదిలేశాను. నెక్స్ట్ కమింగ్ టు ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఇక్కడ వచ్చింది కదా మనకి 5,7 అని. ఏ మైనస్ బి ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే కనపడుతుందో ఈ ప్లేస్ అనేది ఏ మైనస్ బిని సూచిస్తుంది లేదా రిప్రజెంట్ చేస్తుంది. ఏముంది అక్కడ? 5 ఉంది, 7 ఉంది, రాసేసాను. మిగతా దాంతో నాకు అనవసరం ఈ డయాగ్రామ్ లో. నౌ కమింగ్ టు బి మైనస్ ఏ. బి మైనస్ ఏ దగ్గరికి వెళ్తే ఏముంది మనకి? 1, 6, 9, 18 అని ఉంది. ఎక్కడుంది బి మైనస్ ఏ? ఇదిగో ఈ ప్లేస్ బి మైనస్ ఏ. 1, 6, 9, 18, 5. ఇప్పుడు చూడండి, ఈ 3 డయాగ్రామ్స్ చూస్తే 3 డయాగ్రామ్స్ లో 3 ప్లేసెస్ లో నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ సో సింపుల్. ఇవి 3 కలిపి అక్కడ రాసేస్తే హ్యాపీగా టెన్షన్ లేకుండా కన్ఫ్యూషన్ లేకుండా మనకి ప్రాబ్లం ఫినిష్ అయిపోయినట్టే. ఒకసారి చూడండి, మధ్యలో 2,3 ఉంది. సో మధ్యలో 2,3 రాస్తున్నాను. ఇటువైపు 5,7 ఉంది, 5,7 రాస్తున్నాను. అటువైపు 1, 6, 9, 18 ఉంది, రాసేసారు. హ్యాపీ, దట్స్ ఆల్ ఓవర్. సో మై డియర్ వ్యూవర్స్ అండ్ చిల్డ్రన్, ఈ ప్రాబ్లంలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే నేను ఇందాక చెప్పిన యూనివర్సల్ సెట్ లేదా విశ్వ సమితి అనే బిట్ ఉంది. అలాగే సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినప్పుడు సెట్స్లోకి ఎలా మారుస్తామనే 1 మార్క్ క్వశ్చన్ ఉంది. అలాగే సెట్స్ ఇచ్చినప్పుడు ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ క్యాలిక్యులేట్ చేసి ఇది 2 మార్క్స్ క్వశ్చన్, కొన్నిసార్లు 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. అలాగే సెట్స్ ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్స్ లో రిప్రజెంట్ చేసే 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది. సో మై డియర్ చిల్డ్రన్, ఈ క్వశ్చన్ కనుక మీకు కరెక్ట్ గా అర్థమైతే ప్రాక్టీస్ కోసం మీరు ఎక్కడ డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీకు నచ్చిన డిస్క్రిప్షన్, అక్కడ ప్రైమ్ నెంబర్స్ అని అన్నారు, ఇక్కడ మీరు ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ నెంబర్స్ తీసుకోండి, ఆడ్ నెంబర్స్ తీసుకోండి, స్క్వేర్ నెంబర్స్ అనండి, ప్రైమ్ అనండి, ఫ్యాక్టర్స్ అనండి, మల్టిపుల్స్ అనండి, మీ ఇష్టం. మీకు నచ్చిన డిస్క్రిప్షన్ మీరే రాసుకొని దానికి ఏ నెంబర్స్ వస్తాయన్నది మీరే ఒక సెట్ రాయడం కనుక మీకు అలవాటైతే క్వశ్చన్స్ కోసం మీరు వేరే వాళ్ళ దగ్గర వేరే పేపర్స్ దగ్గర ఎక్కడ బుక్స్లో ఉన్నాయా లేదని డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. అలాగే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మీరు ఆల్రెడీ ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు క్రియేట్ చేసి సాల్వ్ చేసే కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఈజీగా అటెంప్ట్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ మీకు సెట్స్లో దాదాపు 80% ఆఫ్ నాలెడ్జ్ని, కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కాబట్టి తరువుగా మళ్ళీ ఒకసారి రికాల్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సెట్స్లో మనకి దాదాపు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కవర్ అయినట్టే ఈ వీడియోతో. మరొక టాపిక్తో ఇంకొక వీడియోలో కలుస్తాను. కీప్ ప్రాక్టీసింగ్. టేక్ కేర్. బాయ్. మీ లెక్కల మాస్టర్.